ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతినిత్యము దేవుని యొక్క వాగ్దానముల వలన, చక్కటి పాటల వలన మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని, విశ్వాసమందు దినదినము అభివృద్ధి పరచబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ నిమిత్తము తప్పక మేము ప్రార్థన చేయుచున్నాము. నా దేవుని కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనములో, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనల్ని ప్రేమించి మనకిస్తున్నటువంటి చక్కని శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నీతిమంతులట చిగురాకు వలె వృద్ధి నందుదురు. అది రోజు రోజుకి కొంచెముగా బలము పొందుకొని ఆ ఆకు అనేది ఒక మంచి ఆకులాగా రూపం ఏర్పరచుకుంటుందండి. అంటే ఈ ఆకు ఏ విధంగా వృద్ధిపరచబడుతుందో, ఈ రోజున దేవుని బిడ్డలముగా అనగా నీతిమంతులముగా మనము కూడా చిగురాకు వలె వృద్ధిపరచబడతాము. మరి ఆ చిగురాకు అది వృద్ధిపరచబడిన తర్వాత అనేకులకు నీడనిచ్చేటువంటి ఒక వృక్షంగా ఉంటుందండి. అనేకులకు ఆశ్రయ దుర్గముగా ఆ వృక్షం ఉంటుందండి. మన జీవితంలో కూడా మనము చిగురాకు వలె వృద్ధిపరచబడి ఉన్నప్పుడు అనేకులు మనల్ని చూచి విశ్వాసంలో అడుగు పెడతారు. మనం ఆరాధించేటువంటి దేవుని చూచి, దేవుడు మీకు తోడే ఉన్నాడు కదా, మేము కూడా మీ సన్నిధికి వస్తాం, మీ మందిరానికి వస్తామని చెప్పి అనేకులు చెప్తారండి. అందుకే ప్రభు అంటున్నారు, నీతిమంతులట చిగురాకు వలె వృద్ధిపరచబడతారు. మరి వృద్ధిపరచబడాలి అంటే మనము మొదట నీతిమంతులముగా మార్చబడాలి. నీతిమంతులు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తారు, రోమపత్రికలో ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడటంటే. మరి త్రోవ తప్పినటువంటి లిస్టులో నీవు ఉన్నావేమో, నీవు త్రోవ తప్పవద్దు, నువ్వు నీతిమంతుడుగానే నిలిచి ఉండము. నీతిమంతుడు అంటే అర్థము నిష్కలంకమైన యేసు రక్తంతో కడగబడిన వాడు నీతిమంతుడండి. ఆ నీతిమంతుని యొక్క రక్తంతో మనం కడగబడితే మనము కూడా నీతిమంతులుగా మార్చబడతాం. నీతిమంతులుగా మార్చబడినటువంటి మన జీవితంలో మనం దినదినము చిగురాకు వలె వృద్ధిపరచబడతాం. ప్రభు నిశ్చయముగా ఈ మాటలు ఈ రోజున మన జీవితంలో ప్రభు స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చిగురాకు ఏ విధంగా వృద్ధిపరచబడుతుందో, అది వృద్ధిపరచబడి అనేకులకు దీవెనకరంగా ఏ విధంగా మలచబడుతుందో, ఈ రోజున మేము కూడా చిగురాకు వలె వృద్ధిపరచబడి అనేకులకు ఆశ్రయ దుర్గముగా మేము నిలిచి మా ద్వారా మీ నామానికి మహిమకరముగా అనేకుల జీవితాలను మీరు మలచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నిరపరాధులుగాను కొనసాగుటకు నీ కృప చూపి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.